హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఏపీ హిస్టరీ, ఇప్పుడు ప్రెసెంట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో మనకి ఏపీ హిస్టరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కదండి. సో అందులో మనకి ఏపీ హిస్టరీకి సంబంధించి విజయనగర సామ్రాజ్యం అనే టాపిక్ చూద్దామండి. విజయనగర ఎంపైర్ టోటల్ కంప్లీట్ టాపిక్ చూడడం, కొంత పార్ట్ అయితే మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. 1 hour వీడియో అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. చూసుకోండి, ఇది మనకి మన యాప్లోని జీజేపీ తెలుగు అనే ఆండ్రాయిడ్ యాప్లోని మనకి ఏపీ హిస్టరీ టోటల్ 120 hours క్లాసెస్ ఉన్నాయండి. టోటల్ ఏపీ హిస్టరీ కవర్ అవుతుంది అనమాట మొత్తం. ఓకేనా? సో అంటే ఇప్పుడు మనకి గ్రూప్ 2 మెయిన్స్కి ఏదైతే కావాలో అది మొత్తం మనకి కవర్ అవడం జరుగుతుంది ఈ 120 గంటల క్లాస్లో. ఇందులో మనం ఒక 1 hour వీడియో అనేది ఇప్పుడు డెమో వీడియో కింద అప్లోడ్ చేస్తున్నాం అనమాట, విజయనగర ఎంపైర్. ఓకేనా? సో చూసుకోండి, 3 నెలల వ్యాలిడిటీ, 500 రూపాయలు మాత్రమే అండి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎన్రోల్ చేసుకోండి. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఈ కోర్స్ అనేది ఉంటుంది. ఇప్పటికి చాలా మంది స్టూడెంట్స్ తీసుకున్నారు, అందరూ కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారండి. ఈ కోర్స్ అనేది చాలా బాగా హెల్ప్ అయిందని, అందరికీ బాగా అర్థమైందని చాలా మంచి రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒకసారి చూడొచ్చు. ఓకేనా? సో ఈ డెమోస్ అనేవి చూడొచ్చండి. కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఫస్ట్ 5 క్లాసెస్ వీడియోస్ యొక్క డెమోస్ కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్స్ కూడా ఇస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్లియర్గా చూసుకోండి, ఆండ్రాయిడ్ యాప్ జీజేపీ తెలుగు, ఇందులో మీరు స్టోర్లోని మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఓకే అండి, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ హిస్టరీలో మనం ఒక కొత్త టాపిక్ని స్టార్ట్ చేయాలండి ఈరోజు. అదే విజయనగర సామ్రాజ్యం. ఇంపార్టెంట్ టాపిక్ విజయనగర సామ్రాజ్యం. అయితే ఇక్కడ మనకి మైండ్లోకి ఏమనిపిస్తుంది అంటే, ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో మనం విజయనగర ఎంపైర్ చూసాము, మళ్ళీ ఏపీ హిస్టరీలో విజయనగర ఎంపైర్ చూడాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ క్వశ్చన్. సేమ్ థింగ్ ఇండియన్ హిస్టరీలో చూసినట్టే ఏపీ హిస్టరీలో కూడా ఉంటుందా? సెకండ్ థింగ్. కొన్ని అంశాలు మనము ఏపీ హిస్టరీలో విజయనగర ఎంపైర్కి సంబంధించిన విషయాలు చదువుతున్నప్పుడు ఇండియన్ హిస్టరీలో మనం చదివినప్పుడు ఆ రెండు వేరువేరుగా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. మరి ఏది కరెక్ట్? ఇటువంటివి మనకి ముందు ఒక అవగాహన ఉండాలన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ హిస్టరీలో మనం విజయనగర ఎంపైర్ చదువుతాము, అయినప్పటికీ కూడా ఏపీ హిస్టరీలో ప్రత్యేకంగా విజయనగర సామ్రాజ్యం గురించి చర్చించుకుంటాం. ఎందుకు అనగా, ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జనరల్గా చదువుతాం అక్కడ. వేరస్ ఏపీ హిస్టరీ భాగంగా విజయనగర సామ్రాజ్యం చూస్తున్నప్పుడు అది మనం ఏపీ హిస్టరీ పెర్స్పెక్టివ్లో చూస్తాం. ఏపీ హిస్టరీ పెర్స్పెక్టివ్ అంటే ఏంది? ఆ విజయనగర సామ్రాజ్యం ఆంధ్ర ప్రాంతానికి ఏ విధంగా సంబంధం ఉంది, ఆంధ్ర ప్రాంతానికి ఆంధ్రుల చరిత్రకి కనెక్షన్ ఉన్న విజయనగర సామ్రాజ్యాన్ని మనం ఫోకస్ చేస్తూ ఆ టాపిక్ని డీల్ చేయాలి. అంతే తప్ప అసలు ఆంధ్ర ప్రస్తావనే లేకుండా ఆ విజయనగర సామ్రాజ్యం జనరల్గా మనం చదువుకొని వెళ్ళామనుకోండి, అది అప్రాప్రియేట్ కాదు. ఎందుకంటే అది ఇండియన్ హిస్టరీ లాగా వెళ్ళాలి. వేరస్ మనం ఆంధ్రుల చరిత్ర గురించి చూస్తున్నప్పుడు ఆంధ్ర పెర్స్పెక్టివ్లో విజయనగర సామ్రాజ్యం చూడాలి. అంటే ఆంధ్రాకి కనెక్షన్ ఉన్న, సంబంధం ఉన్న అంశాలని ఫోకస్ చేసుకుంటూ ఈ టాపిక్ని డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఏపీ పెర్స్పెక్టివ్లో మనం దాన్ని చెప్తుంటాం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇక్కడ చారిత్రకారులు ఏపీకి మోర్ ఫోకస్ చేసి ఎంఫసైజ్ చేస్తూ కొంచెం చరిత్రని రాయడం జరుగుతుంది. అందుకని అక్కడక్కడ కొన్ని అంశాలు ఇండియన్ హిస్టరీలో చదివిన దానికి భిన్నంగా ఉంటాయి ఇక్కడ. కాకపోతే అది తప్పు ఒప్పు అని కాదు. ఏపీపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామినేషన్ రాసినప్పుడు ఈ ఫార్మాట్లోనే మనం వెళ్ళాలి. ఆల్దో ఇండియన్ హిస్టరీలో సంబంధించి కొన్ని పాయింట్స్ కాంట్రడిక్షన్గా ఉన్నప్పటికీ కూడా ఈ పెర్స్పెక్టివ్లోనే ఉండాలి. మరి ఈ పెర్స్పెక్టివ్ కరెక్ట్ అని చెప్పి మనకి దేని బట్టి మనం చెప్పగలుగుతాము అంటే, మనం ఆల్రెడీ అనుకుంటున్నాం నీలకంఠ శాస్త్రి గారు, అదేవిధంగా బిఎస్ హనుమంతరావు, వీరి ఇద్దరి గ్రంథాలు, బుక్స్ అనేవి ప్రామాణికంగా తీసుకుంటాం మనం, స్టాండర్డ్గా, సూపర్ స్టాండర్డ్గా తీసుకుంటాం ఇన్ఫ్యాక్ట్. సో వాళ్ళు ప్రస్తావించిన దాంట్లో కూడా కొంచెం ఆంధ్రుల చరిత్రకి సంబంధించి రచనలు ఉంటాయి వాళ్ళకి. అందుకనే అంటే నీలకంఠ శాస్త్రి గారు ఇన్ జనరల్గా దక్షిణ భారతదేశం మొత్తానికి ఆయన రాస్తారు, ఆయన బుక్ అనమాట, హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ అని. కాకపోతే
ఆ బుక్లో కూడా ఈ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి కొంచెం ఆంధ్రాకి ఫ్లేవర్ ఇచ్చారనమాట. అందుకు మనం ఆల్దో ఇండియన్ హిస్టరీలో చదివేశాం కదా విజయనగర సామ్రాజ్యం, ఇక్కడ చదవద్దు, లైట్ తీసుకుందాం, ఆ టాపిక్ని స్కిప్ చేద్దామని చెప్పి ఎవరు అట్లా అనుకోకండి ఇక్కడ. ఎందుకంటే ఎగ్జామినేషన్లో ప్రశ్నలు కూడా ఇన్ జనరల్ విజయనగర ఎంపైర్ నార్మల్ అడగడు అనమాట. ఏపీకి కనెక్షన్ ఉన్న, ఏపీకి ఫోకస్ ఉన్న పాయింట్స్నే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ విజయనగర సామ్రాజ్యం. ఆ క్లారిటీ మనకు ముందు ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారు, ఏపీ హిస్టరీలో విజయనగర సామ్రాజ్యం, మనకు కాకతీయాస్ అయ్యాక రెడ్డి రాజులు అయ్యాక నెక్స్ట్ టాపిక్ విజయనగర ఎంపైర్. ఏపీలో మనకి బుక్స్ తక్కువ ఉన్నాయి, ఏపీపీఎస్సీ లేకపోతే ఏపీ హిస్టరీకి సంబంధించి. ఇండియన్ హిస్టరీ అంటే చాలా బుక్స్ ఉన్నాయి కదా, సో ఇండియన్ హిస్టరీ బుక్ తీసుకొని విజయనగర ఎంపైర్ చదువుదాము అని చెప్పి చాలామంది అది చేస్తుంటారు ఆ పని. కానీ ఎగ్జామినేషన్లో వెళ్ళాక ప్రశ్నలు చూస్తే అరే ఇదేంటిది డిఫరెంట్గా ఉన్నాయి ప్రశ్నలు, ఎప్పుడు చూడలేదు ఇటువంటి పాయింట్స్ అన్నట్టు అనిపిస్తుంటుంది. ఎందుకు అంటే ఎగ్జామినర్ కోరుకునేది మీరు ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలని కాదు, ఈ క్లారిటీ ఉండాలి. అందుకే నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా టాపిక్ని స్టార్ట్ చేసే ముందే. ఎందుకంటే ఆ క్లారిటీ ఉంటే ఈ టాపిక్ని మనం డీల్ చేస్తున్నప్పుడంతా మీకే అర్థమవుతుంటుంది ఏ అంశాలపైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, ఏ అంశాలు పైన మనం జనరల్గా చదువుకొని వెళ్ళిపోతున్నాము అని. కొన్ని మీరు ఇండియన్ హిస్టరీలో చదివినప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఈ చాప్టర్కి సంబంధించి, కానీ ఏపీ హిస్టరీ చదువుతున్నప్పుడు ఆ పాయింట్స్కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వం మనం. ఎందుకు? అరే ఏపీ ఆంధ్రుల చరిత్రకి సంబంధం లేనప్పుడు మనకు అనవసరం లాగా తీసుకోవాలన్నమాట. అది ఓకే. ఇప్పుడు ఈ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి మనకి చారిత్రకంగా ఆధారాలు ఉంటాయి కదా, ఏ ఆధారంని మనం ప్రామాణికంగా తీసుకోవాలి అనేది ఒక ఐడియా ఉండాలన్నమాట. మనం విజయనగర సామ్రాజ్యం చరిత్రని అర్థం చేసుకోవడంలో కొన్ని చారిత్రక ఆధారాలు అయితే మనకు లభిస్తున్నాయి. వాటన్నిటిలో కల్లా వీర చరిత్ర తెలుసుకోవడానికి ప్రధాన ఆధార గ్రంథం ఏది అంటే రాబర్ట్ స్యూయెల్ అనే రచయిత రచించిన ది ఫర్గాటన్ ఎంపైర్ అండి. ఫర్గాటన్ ఎంపైర్ విజయనగర్, రిటన్ బై రాబర్ట్ స్యూయెల్. ఈయన రచించిన గ్రంథం విజయనగరుల యొక్క చరిత్ర తెలుసుకున్నట్టుకు ప్రధాన ఆధార గ్రంథంగా ఉంది. ఇది కూడా నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ జనరల్ నాలెడ్జ్లో భాగంగా అడగడం జరిగింది. ఏ ఫర్గాటన్ ఎంపైర్ విజయనగర ఎవరు రచించారు అని, రాబర్ట్ స్యూయెల్. ఓకే, ఇప్పుడు మనం ఇన్ జనరల్గా అసలు విజయనగర సామ్రాజ్యం ఎట్లా ఏర్పడింది అనేది ఒక స్టోరీ చూద్దాం ఫస్ట్ అయితే. దానికి తర్వాత మనము వీళ్ళకి సంబంధించి బేసిక్ పాయింట్స్ని అయితే మెన్షన్ చేసుకుంటూ వద్దాం. రాబర్ట్ స్యూయెల్ గ్రంథం ప్రకారం మనం కూడా భావించే ఆంధ్రుల చరిత్ర పెర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రకారం స్టోరీ ఏంటి అంటే 1323 కాకతీయుల రాజ్యం, కాకతీయాస్. ఆ టైంలో కాకతీయాస్ పరిపాలకుడు ఎవరండి? ప్రతాపరుద్ర II, P2 ప్రతాపరుద్ర II. ఈయన ఆస్థానంలోని అంటే ఈయన రాజ్యంలో సైన్యంలో ఇద్దరు సైనికులు ఉండేవారు. వారే హరిహర రాయ మరియు బుక్కరాయ. హరిహర రాయ అండ్ బుక్కరాయ అనేవాళ్ళు ప్రతాపరుద్ర II యొక్క సైన్యంలో ఉన్నారు. అంటే బేసికలీ వీళ్ళు ఎవరు? ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్నారు అంటే ఓరుగల్లు ప్రాంతం అవంతా అంటే ఆంధ్ర ప్రాంతం అంటే వీళ్ళు బేసికలీ ఆంధ్రులు. ఇది మనం ఫస్ట్ ఇన్ఫరెన్స్ తీసుకొస్తున్నాం. సో బేసికలీ వీళ్ళు ఆంధ్రులు. అయితే 1323లో ఏమైంది? ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాజు గియాసుద్దీన్ తుగ్లక్, అతని కొడుకు జునాఖాన్, ఆ జునాఖాన్ బిరుదు ఉలుగ్ ఖాన్, సింహాసనం అధిష్ఠించాక అతను మొహమ్మద్ బిన్ తుగ్లక్గా పేరు మార్చుకున్నాడు. ఆ జునాఖాన్ దక్షిణ భారతదేశ దండయాత్రలు ప్రారంభించాడు. అందులో భాగంగా కాకతీయాస్ని 1323లో ఓడించాడు. ప్రతాపరుద్ర IIని బందీగా పట్టుకొని వెళ్ళాడు. ఆ పాయింట్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. అయితే ఎప్పుడైతే మరి కాకతీయుల రాజ్యం
ఢిల్లీ సుల్తాన్లు తుగ్లకుల క్రింద వెళ్ళిపోయిందో అప్పుడు మరి వాళ్ళ సైన్యంలో ఉన్నటువంటి హరిహరరాయ బుక్కరాయ ఏం చేశారు? మరి రాజ్యం లేదు కాబట్టి వీళ్ళేం చేశారు? దగ్గరలో ఇంకా ఏమన్నా రాజ్యం ఉందా ఆ ఆశ్రయం పొందడానికి, ఆ రాజ్యంలో సైన్యంలో జాయిన్ అవ్వడానికి? అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదండి, ఒక కంపెనీలో మనం జాబ్లో ఉన్నాం, ఏ అనే కంపెనీలో. ఫర్ సమ్ రీజన్స్ ఆ ఏ అనే కంపెనీ దివాలా తీసింది, లేకపోతే ఆ ఏ అనే కంపెనీని క్లోజ్ చేయాల్సి వచ్చింది, లేకపోతే దాన్ని సీజ్ చేసింది ప్రభుత్వం, ఏదైనా అయింది. అప్పుడు ఆ ఏ కంపెనీలో ఎంప్లాయీస్ ఏం చేస్తారు? అరే దగ్గరలో ఇంకేమైనా కంపెనీ ఉంటే జాయిన్ అవుదాము అని చెప్పి చూస్తుంటారు. అదేవిధంగా ఈ హరిహరరాయ బుక్కరాయ కూడా ఎప్పుడైతే ఇది ఇట్లా జరిగిందో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారనమాట, ఎవరు మనకు ఆశ్రయం ఇస్తారు అని చెప్పి. అయితే ఈ హరిహరరాయలు బుక్కరాయలు వీళ్ళ నాన్న పేరు సంగమ అనమాట. వీళ్ళ నాన్న వీళ్ళ వంశానికి జనరల్గా ఏంటంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి కంపిలి అనే రాజ్యం ఉంటుంది. ఈ కంపిలి రాజ్యంతో వీళ్ళకి ముందు నుంచి కొంత వైవాహిక సంబంధాలు, బంధాలు ఉన్నాయన్నమాట, బంధుత్వం ఉంది. ఇప్పుడు ఈ హరిహర బుక్క ఏం చేశారు అంటే ఈ కంపిలికి వెళ్ళి ఆ రాజ్యంలో సైన్యంలో జాయిన్ అయ్యారు. బాగానే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుద్ది? ఇప్పుడు 1327-28 ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 1327-28లో మన మొహమ్మద్ బిన్ తుగ్లక్ మళ్ళీ తన దక్షిణ భారతదేశ దండయాత్ర ప్రారంభిస్తాడు. అతను చాలా దండయాత్రలు చేస్తాడు. మళ్ళీ దక్షిణ భారతదేశ దండయాత్ర చేస్తాడు. ఈసారి కంపిలి ప్రాంతం పైన కూడా ఆయన దండయాత్ర చేసి కంపిలి ప్రాంతాన్ని ఆయన ఓడించి ఆ ప్రాంతాన్నంతా ఆధీనంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ హరిహర బుక్క వీళ్ళని, మరి ఆ సైన్యంలో వీరు ఉన్నారు కదా ముఖ్యమైన సేనలుగా, వీళ్ళని బందీగా ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే మరి కంప్లీ రాజ్యం ఓడిపోయిందో వీళ్ళు ఆటోమేటికలీ ఏంది అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క సేనలుగా మారిపోవాల్సి వస్తుంది ఓడిపోయిన పార్టీ. సో వీళ్ళని బందీలుగా ఫస్ట్ అయితే ఢిల్లీకి పట్టుకుపోయి మరి వాళ్ళు ఇస్లాం మతానికి చెందిన రాజవంశం కాబట్టి తుగ్లక్ వంశం అదంతా వీళ్ళని ఇస్లాం మతంలోనికి మార్చడం జరిగింది. మరి ఈ కంప్లీ ప్రాంతం వీళ్ళు ఆక్రమించుకున్నారు కదా, అక్కడ ప్రతినిధిగా ఎవరినైనా పెట్టాలి కదా. అందుకనే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడు అంటే అక్కడ కంప్లీ ప్రాంతంలో మాలిక్ అనే వ్యక్తిని ప్రతినిధిగా అక్కడ పెట్టి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ దక్షిణ భారతదేశ ప్రాంతాల్లో ఏం జరిగినాయి అంటే స్థానిక తిరుగుబాట్లు జరిగినాయి ఈ ఇస్లాం యొక్క వాళ్ళకి వ్యతిరేకంగా. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడి నుంచో వచ్చి సడన్గా ఇక్కడ ఇస్లాం మత రాజ్యం ఏర్పాటు చేయడం అక్కడ స్థానికులకి ఇబ్బంది కలిగింది. దాంతో స్థానిక తిరుగుబాట్లు జరిగాయి. మరి అటువంటి స్థానిక తిరుగుబాటుల్ని అణిచివేయడానికి ఇప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర ఉన్నటువంటి ఛాన్స్ ఏంటి అంటే అక్కడ స్థానికులు ఎవరు? ఈ హరిహరరాయ బుక్కరాయ కదా. వీలైతే అక్కడ సమర్థవంతంగా డీల్ చేయగలుగుతారు ఆ ఇష్యూని అని చెప్పి మొహమ్మద్ బిన్ తుగ్లక్ హరిహరరాయకి బుక్కరాయకి ఆజ్ఞ చేస్తాడనమాట. నాయన మీరిద్దరూ వెళ్ళండి కంప్లీకి, అక్కడ జరుగుతున్న స్థానిక తిరుగుబాట్లను అణిచివేయండి అని చెప్తాడు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆదేశం మేరకు హరిహరరాయ మరియు బుక్కరాయ దక్షిణ భారతదేశం వచ్చి మళ్ళీ కంప్లీలో జరుగుతున్న స్థానిక తిరుగుబాట్లనైతే కొంతవరకు అణిచివేయడం జరుగుతుంది. దాంతో మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ మాలిక్ అనే వ్యక్తిని తీసేస్తాడు అక్కడ. ఎందుకంటే అక్కడ ఆయన ఉండి వీళ్ళు పరిపాలించడం వల్లే అవుతుంది కాబట్టి అతను తీసేస్తాడు. మాలిక్ అయినా సరే ఈ హరిహర బుక్క అయినా సరే ఇద్దరూ మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ప్రతినిధులే ఇప్పుడు. సో మాలిక్కే ఎందుకు, స్థానికంగా ఉన్న వాళ్ళని అక్కడ ప్రతినిధులుగా పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఆ కంప్లీ ఆ ప్రాంతానికి హరిహరరాయ బుక్కరాయ అని ప్రతినిధులుగా పెట్టి మొహమ్మద్ బిన్ తుగ్లక్ తరపున అక్కడ పరిపాలన చూడమంటాడు అనమాట, పర్యవేక్షించమంటాడు. అప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆదేశం మేరకు కంప్లీ ప్రాంతంలో అనిగొందే అనే ప్రాంతాన్ని కేంద్రంగా రాజధానిగా చేసుకొని అనగొంది పట్టణాన్ని వాళ్ళ రాజధానిగా కేంద్రంగా చేసుకొని హరిహర బుక్క మొహమ్మద్ బిన్ తుగ్లక్ తరపున పరిపాలిస్తుంటారన్నమాట. కొంతకాలానికి ఆ ప్రాంతంలో ఉంటున్న ఒక గొప్ప
ఋషి లాంటి అతను అనమాట. ఎవరు అంటే విద్యారణ్య, సెయింట్ స్వామి విద్యారణ్య. అయితే ఈ దక్షిణ భారతదేశంలో ఇస్లాం మతం యొక్క ప్రభావం బాగా పడుతుంది. దాంతో హిందూ మతానికి ఒక థ్రెట్ లాగా అయ్యింది. అటువంటప్పుడు విద్యారణ్య స్వామి లాంటి వారు కొంతమంది తిరిగి మళ్ళీ హిందూ మతం యొక్క పూర్వ వైభవం తీసుకురావాలి అని చెప్పి శ్రమిస్తుంటారు. అందులో భాగంగా విద్యారణ్య స్వామి హరిహర బుక్కరాయల్ని బాగా ప్రేరేపిస్తాడు. ఈయన ప్రేరణతో వాళ్ళు ఇప్పుడు ఎవరండి, హరిహర బుక్క ఎవరు? ఇస్లాం మతం వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ చూసాం ఎప్పుడైతే మొహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళని ఢిల్లీ పట్టుకుపోయి ఇస్లాం మతానికి మార్చడం అనేది జరిగింది అని. ఇప్పుడు విద్యారణ్య ప్రేరణతో ఇస్లాం మతాన్ని వదిలి హిందూ మతంలోకి ప్రవేశించారనమాట హరిహరరాయ బుక్కరాయ. ఆ విధంగా హరిహర బుక్కరాయ మళ్ళీ తిరిగి హిందూ మతానికి విద్యారణ్య స్వామి యొక్క ప్రేరణతో మారడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ విద్యారణ్య స్వామి చెప్తాడు, నాయన ఇక్కడ హిందూ ధర్మ రక్షణ కోసం మీరు పాటుపడాలి. దానికోసం మీరు తుంగభద్రా నది దగ్గర ఏదన్నా ప్రాంతాన్ని, ఒక పట్టణాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకొని ఒక మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయండి. అట్లా అయితేనే ఈ హిందూ ధర్మం అనేది రక్షించబడుతుంది, లేకపోతే కష్టము అని చెప్తాడు అనమాట. సో ఆయన యొక్క ఆదేశం మేరకు 1336వ సంవత్సరంలో ఈ హరిహర మరియు బుక్క ఢిల్లీ సుల్తాన్ వారిని ఎదిరించి స్వాతంత్రం ప్రకటించుకుంటారు. స్వాతంత్రం ప్రకటించుకున్నాక తుంగభద్రా నది తీరంలో విజయనగరం అనే ఒక పట్టణాన్ని నిర్మించి ఆ విజయనగరం పట్టణాన్ని రాజధానిగా చేసుకొని విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది హరిహర మరియు బుక్క. ఇది ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టోరీ అన్నమాట మొత్తం. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి రాసుకుందాం సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. విజయనగర రాజ్య స్థాపకులు ఎవరండి? హరిహర మరియు బుక్క. విజయనగర రాజ్య స్థాపకులు హరిహర రాయ అండ్ బుక్కరాయ. మొదట వీరు కాకతీయుల ఆస్థానంలో ఉద్యోగులు. ఎవరు? హరిహర మరియు బుక్క. మొదట వీరు కాకతీయుల ఆస్థానంలో, అంటే ఇప్పటివరకు మనం చూసిందే ఒకసారి రాసుకుందాం. ఉద్యోగులు 1323లో కాకతీయ సామ్రాజ్యం అంతరించిన తర్వాత కంపిలి రాజ్యంలో ఉద్యోగులుగా చేరారు. (1328) ఢిల్లీ సుల్తాన్లు కంపిలిని ఆక్రమించి వీరిని బందీలుగా, వీరిని అనగా హరిహరరాయ మరియు బుక్కరాయ, తీసుకొని వెళ్ళి ఇస్లాం మతంలోకి మార్చారు. తరువాత కాలంలో కంపిలిలో స్థానిక తిరుగుబాట్లు జరగగా
అంటే ఇది ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ఒక పాయింట్ ఉందండి ఇందులో, అది మనం ఇది రాసాక చెప్దాం. ఒక మేజర్ పాయింట్ ఉందన్నమాట మనకి ఏపీ హిస్టరీకి సంబంధించి. తరువాత కాలంలో కంపెనీలో స్థానిక తిరుగుబాట్లు జరుగగా వాటిని అణచడానికి ఢిల్లీ సుల్తాన్ యొక్క ప్రతినిధులుగా కంప్లీ వచ్చి తిరుగుబాట్లను అణచివేశారు హరిహరరాయ మరియు బుక్కరాయ. తిరుగుబాటును అణచివేసిన తర్వాత అనెగొంది రాజధానిగా పరిపాలించారు. విద్యారణ్య స్వామి ప్రేరణతో ఇస్లాంను వదిలి హిందూ మతంలోకి ప్రవేశించి క్రీస్తు శకం 1336లో ఢిల్లీ సుల్తాన్ను ఎదిరించి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. తుంగభద్ర నది తీరంలో విజయనగరంను నిర్మించి దానిని రాజధానిగా చేసుకొని పరిపాలించసాగారు. AD విరూపాక్ష దేవుని సన్నిధిలో హరిహరరాయలు పట్టాభిషిక్తుడయ్యాడు. ఇదండి, ఈ విధంగా విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. సో ఇవన్నీ మనం స్టోరీ ఇంత క్లియర్గా చూడాల్సిన అవసరం ఏంటి అంటే, ఫర్ ద ఫండమెంటల్ ఫ్యాక్ట్ దట్ మొదట్లో విజయనగర స్థాపకులు కాకతీయుల వద్ద ఉద్యోగులుగా ఉండేవారు అనే పాయింట్ కోసం. ఆ పాయింట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే, విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఫండమెంటలీ, ఒరిజినలీ, బేసికలీ వాళ్ళు ఆంధ్రులు అనేది మనకి అర్థమవుతుంది ఈ విషయం బట్టి. ఎందుకు దీన్ని నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే, విజయనగర రాజులు వాళ్ళ యొక్క సంతతి లేదా వాళ్ళ యొక్క పూర్వీకులు లేదా వాళ్ళ వంశం యాక్చువల్గా ఒరిజినల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రులు
అని చరిత్రకారులు చెప్తుంటే అంతే మంది చరిత్రకారులు వీళ్ళు ఆంధ్రులు కారు అనే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ప్రధానంగా వీరు కన్నడిగలు అని కొంతమంది చరిత్రకారులు బల్లగుద్ది చెప్తుంటారు. అయితే ఇక్కడ మనకి ఈ అంశం పైన మనం ఇప్పుడు ఫోకస్ చేద్దాం. అంటే విజయనగర స్థాపకులు కన్నడిగ వాసులు అని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు, అది తప్పు, వీళ్ళు ఆంధ్రాకి చెందిన వాళ్ళు అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఆ పెర్స్పెక్టివ్లో మనం స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఫస్ట్. రాబర్ట్ సుయెల్ ఫర్గాటన్ ఎంపైర్లో చెప్పినది తప్పు అని చెప్పి వీళ్ళు కన్నడిగకు చెందిన వాళ్ళు అని చెప్పిన వాళ్ళు ప్రధానమైన వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ శ్రీ కృష్ణస్వామి అన్న అతను ఒక ఆయన. శ్రీ కృష్ణస్వామి మరియు కేకే శాస్త్రి, పిబి దేశాయ్. ఓకే, అది రేజ్ అయినట్టుంది, మళ్ళీ రాద్దాం. శ్రీకృష్ణస్వామి, కేకే శాస్త్రి, పిబి దేశాయ్. ఈ ముగ్గురు చరిత్రకారులు ఏమని చెప్తారు అంటే, బాబు రాబర్ట్ సుయెల్ నువ్వేంటి అసలు ఈ హరిహర బుక్క వీళ్ళని తీసుకెళ్ళి P2కి కనెక్షన్ చేస్తున్నావు, ప్రతాపరుద్ర 2కి. అసలు హరిహర బుక్కకి ఆ P2 అంటే ఎవరో కూడా తెలియదు, అసలు ఆయన ఒక ఆస్థానంలోనే వీరు లేరు, వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే కాదు, వీళ్ళు ఫండమెంటల్గా కన్నడ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే వీళ్ళు ఏమని చెప్పాలనుకుంటున్నారు? విజయనగర స్థాపకులైనటువంటి హరిహర బుక్క అంటే విజయనగర వంశస్థులు ఒరిజినల్గా కన్నడ ప్రాంతానికి చెందిన వాళ్ళు, కన్నడిగాస్ అని చెప్పి వీళ్ళు చెప్తుంటారు. మనం ఆల్రెడీ చూసాం ప్రాంతీయ చరిత్రకి సంబంధించి ఏ ప్రాంతం చరిత్రకారులు ఒక గొప్ప సామ్రాజ్యం ఏర్పాటు చేసిన వంశం వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే అని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. శాతవాహనుల్లో కూడా ఈ అంశం చూసాం. మహారాష్ట్ర అని, కర్ణాటక అని, ఆంధ్ర అని పలు ప్రాంతాలు వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని ప్రొజెక్ట్ చేసుకోవడం చూసాం. ఇక్కడ కూడా ఈ ముగ్గురు చరిత్రకారులు విజయనగర వంశస్థులని కన్నడ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. వాళ్ళు రాబర్ట్ సుయెల్ చెప్పింది తప్పు అని అంటారు. ఇప్పుడు మనము వీళ్ళు ఏదైతే ఫస్ట్ అసలు వీళ్ళు కన్నడ అని చెప్పడానికి వీళ్ళు బేసిస్ ఏమిచ్చారు అనేది చూస్తాం. దాని తర్వాత మనము చూడండి బాబు, మీరు కన్నడ అని చెప్పడానికి ఈ పాయింట్స్ చెప్పారు కదా, వాటిని మేము కౌంటర్ ఇస్తున్నాము ఈ విధంగా, అందుకని వాళ్ళు కన్నడ అనేది రాంగ్. ఫైనల్గా మనం ప్రూవ్ చేసేది ఏంటంటే వీళ్ళు ఆంధ్రులకి చెందిన వారే అని చెప్పి ప్రూవ్ చేస్తాం, సేమ్ శాతవాహనస్లో ప్రూవ్ చేసినట్లు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక విషయం అర్థమై ఉంటుంది. విజయనగర సామ్రాజ్యం మనము ఇండియన్ హిస్టరీలో చూసినప్పుడు డైరెక్ట్గా ఫౌండర్ హరిహర అండ్ బుక్కరాయ, ఫస్ట్ రాజు హరిహర 1, ఆయన గురించి పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అది ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మనం ఏపీ హిస్టరీ చదువుతున్నప్పుడు చూశారు కదా, ఫస్ట్ మేజర్ మనం ఫోకస్ ఈ అంశం పైన చేయాలి. ఏంది? విజయనగర వంశ స్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒరిజినల్గా ఆంధ్రాకి చెందిన వాళ్ళు, ఆంధ్రులు అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి ఫస్ట్. కాబట్టి నేను ఫస్ట్లో మీకు ఎంఫసైజ్ చేసిన పాయింట్ అదేనండి. ఇండియన్ హిస్టరీలో ఇది ఒకలాగా చదువుతాం, అంటే ఒక వెర్షన్లో చదువుతాం. వేరే ఏపీ హిస్టరీ చదువుతున్నప్పుడు కొంచెం డిఫరెంట్ వెర్షన్లో ఉంటాం. అక్కడ ఈ పాయింట్స్ ఏం మనం పెద్దగా ఫోకస్ చేయం. ఇప్పుడు మన ముందున్న టాస్క్ ఏంటి అంటే, ఈ ముగ్గురు చరిత్రకారులు విజయనగర రాజులు కన్నడిగలని చెప్పడానికి వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి మనం చూద్దాం. ఫస్ట్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ విందాం, అప్పుడే కదా మనం కౌంటర్ వేయగలుగుతాము. ఓకే, వీరి ప్రకారం అంటే ప్రధానంగా కృష్ణస్వామి, కేకే శాస్త్రి, పిబి దేశాయ్, వీరి ప్రకారం ఏంటంటే దక్షిణ భారతదేశంలో అప్పట్లో కర్ణాటక ప్రాంతంలో దోర సముద్రం అనే ఒక రాజ్యం ఉండేది. ఓకే, బాగుంది ఇక్కడ వరకు. దోర సముద్రం అనే ఒక రాజ్యం ఉందన్నారు, బాగుందయ్యా. అయితే ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎవరంట? అరౌండ్ 1323 ఆ టైంలో బల్లాలదేవ 3, మన రాణా బాహుబలిలో బల్లాలదేవ 3, 3వ బల్లాల దేవుడు. ఈ టైంలో ఏమైంది? 1327-28 ఆ టైంలో మనం ఆల్రెడీ చూసాం. ఢిల్లీ సుల్తాన్ అయిన
మొహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ ప్రాంతం పైన దండయాత్ర చేశాడు అని చెప్పి. ఆ దండయాత్రలో భాగంగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ దోర సముద్రం పైన దాడి చేసి దోర సముద్రంని నాశనం చేశాడు అంట. ఈ స్టోరీ అంతా ఎవరు వీళ్ళు చెప్తున్నారనమాట, ఇందాక మనం చెప్పిన చరిత్రకారులు. నాశనం చేశాడు. అప్పుడు నాశనం చేసినప్పుడు మరి అక్కడ రాజు ఎవరు? బల్లాల దేవత్రి. ఆయన భయపడి ఆ బల్లాల దేవ అనే పక్కన వేరే ఒక ప్రాంతానికి పారిపోతాడు. అట్లా పారిపోయి హోస్ పట్టణం అనే ఒక ప్రాంతం దగ్గర సెటిల్ అయ్యి అక్కడ విరూపాక్ష పట్టణం అనే ఒక నగరాన్ని నిర్మిస్తాడు ఈయన బల్లాల దేవత్రి. విరూపాక్ష పట్నం. అయితే ఈ బల్లాల దేవత్రి అనే అతను దూర సముద్రంలో పరిపాలిస్తున్నప్పుడే ఈయన సైన్యంలో ఈ హరిహర అండ్ బుక్క ఉండేవారు. ఎప్పుడైతే బల్లాల దేవ పారిపోయాడో అప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వెంట వెళ్ళడం జరిగింది. ఈ బల్లాల దేవత్రి హోస్ పట్టణం ఇప్పుడు మనం పిలుస్తున్నాము, దాన్నే అప్పట్లో విరూపాక్ష పట్టణం అనేవారు. ఆ విరూపాక్ష పట్టణం అనే ప్రాంతాన్ని నిర్మించి ఆ ప్రాంతానికి పాలకులుగా ప్రతినిధులుగా అంటే బల్లాల దేవతరి ప్రతినిధులుగా హరిహరాన్ని మరియు బుక్కాని నియమించాడు. ఆ తర్వాత కాలంలో ఈ హరిహర అండ్ బుక్క స్వతంత్రత ప్రకటించుకొని విరూపాక్ష పట్టణంని ప్రారంభంలో కేంద్రంగా చేసుకొని ఏర్పాటు చేసిన సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యము. కాబట్టి వీళ్ళు ఒరిజినల్గా ఎవరు? బల్లాల దేవత్రి సైన్యంలో ఉన్న మనుషులు. బల్లాల దేవత్రి ఎవరు? దూర సముద్రం రాజు. దూర సముద్రం బల్లాల దేవ వీళ్ళంతా ఎవరు? కన్నడిగాస్. బల్లాల దేవత్రి కన్నడిగా, నో డౌట్ అబౌట్ దట్. కాకపోతే ఆ బల్లాల దేవత్రి ఆస్థానంలో నేను ఉన్నారా లేదా అనేది మనం ఇక్కడ చూడాల్సిన పాయింట్. ఇది వాస్తవమా అవాస్తవమా కాదు ఇక్కడ మనం పరిశీలించాల్సింది. ఇక్కడ మనము కన్నడిగాస్ అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది మనం చూస్తున్నాం. వాళ్ళ వాదన ఏంది అనేది మనం చూసాం. వాళ్ళ వాదన అర్థమైంది కదా. ఇప్పుడు మనం వాటిని కౌంటర్ చేద్దాం, రెడీగా ఉండండి. సేమ్ శాతవాహనాస్లో ఏ విధంగా అయితే మనం కౌంటర్ చేస్తూ వచ్చామో ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఈ స్టోరీని మనం కౌంటర్ చేసి లాస్ట్కి ప్రూవ్ చేయాల్సింది అల్టిమేట్లీ వీళ్ళు ఆంధ్రాకి చెందిన వాళ్ళేనే, ఎందుకంటే మనము ఏపీపీఎస్సీ చదువుతున్నాం కాబట్టి. కౌంటర్ విషయానికి వస్తే ఫస్ట్ వీళ్ళు ఆంధ్రులు అని చెప్పే వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే వెంకటరమణయ్య. ఆయన ఏం చెప్పాడో చూద్దాం దీనికి కౌంటర్. వెంకటరమణయ్య గారు ఏం చెప్పారు అంటే వీరు ఇన్ ద సెన్స్ హరిహర మరియు బుక్క ఆంధ్రులు అని ప్రూవ్ చేయడానికి 1336వ సంవత్సరంలో హోస్ పట్టణంలో కానీ కన్నడగతో కానీ ఎటువంటి అంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? కన్నడిగాస్ అన్నారు హరిహర అండ్ బుక్క. అయితే వాళ్ళు ఏంటి 1327, 28 ఆ టైంలోనే హోస్ పట్టణం అనే ప్రాంతాన్ని పరిపాలించారు అని చెప్పారు వాళ్ళు, కన్నడిగాస్ యొక్క వెర్షన్. మరి దాన్ని మనం కౌంటర్ ఏ విధంగా చెప్తున్నాము అంటే ఈ హరిహర అండ్ బుక్క అనేవాళ్ళు ఈ కన్నడగ ప్రాంతంలో ఈ హోస్ పట్టణం లేదా విరూపాక్ష పట్టణంని కేంద్రంగా చేసుకొని పరిపాలించారు ఆ టైంకి 1336 ఆ టైం కల్లా అని చెప్పి మనకి ఏ ఒక్క చారిత్రక ఆధారం లేదు. అంటే శాసనాలు కానీ అవి తెలిపే గ్రంథాలు కానీ లేవు. మరి మీరు ఎట్లా చెప్తున్నారు అయ్యా ఈ స్టోరీ అని? అంతే కదా, మరి చరిత్రను తయారు చేయాలంటే చారిత్రక ఆధారాలు ముఖ్యం. చారిత్రక ఆధారాలు అంటే ముఖ్యమైనవి ఏంది? శాసనాలు, గ్రంథాలు. మరి ఎటువంటి శాసనాల్లో కానీ గ్రంథాల్లో కానీ 1336 ఆ టైం కల్లా ఈ హరిహర మరియు బుక్క అనేవారు ఈ హోస్ పట్టణం లేదా ఈ విరూపాక్ష పట్టణం దాంతో సంబంధం ఉన్నట్లు ఎక్కడా లేదు ఆధారం. మరి ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించారని మీరు చెప్తున్నారు, కాబట్టి మీరు చెప్పిన దాంట్లో వాస్తవం లేదు అని నేను చెప్పాడు. సో ఈయన చెప్పింది మనం చూద్దాం. 1336 AD ఆ టైం కల్లా హోస్ పట్టణంలో కానీ కన్నడతో కానీ హరిహర అండ్ బుక్కరాయులు వారికి సంబంధం ఉన్నట్లు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. చారిత్రక ఆధారాలు ఇన్ ద సెన్స్ శాసనాలు మరియు గ్రంథాలు. సో ఎటువంటి చారిత్రక ఆధారాలు లేకపోవడం వల్ల వెంకటరమణయ్య గారు
ఆ కన్నడిగా అనే క్లెయిమ్ని కొట్టిపారేశారు అనమాట. సో ఇది ఒక కౌంటర్. నెక్స్ట్ కౌంటర్ మనం చూద్దాం, వీళ్ళు కన్నడిగా కాదు అల్టిమేట్లీ ఆంధ్రాని ప్రూవ్ చేయడానికి. 1327-28 ఈ టైంలో మనం చూసినట్లయితే ఇందాక మనం ఏం చెప్పారు వాళ్ళు కన్నడిగా క్లెయిమ్ వాళ్ళు, ఈ సంవత్సరంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ దోర సముద్రంని అటాక్ చేసి దోర సముద్రంని నాశనం చేశాడు, దాంతో అక్కడ బల్లాల దేవత్రి పారిపోయాడు దోర సముద్రం నుంచి అని మీరు చెప్పారు. అయితే 1339-1340 ఈ టైం వరకు ఈ బల్లాల దేవుడు 3 మూడవ బల్లాల దేవుడు 3 అనే అతను శాసనాలు కొన్ని ఉన్నాయి ఈ టైంకి చెందినవి. సో ఆ శాసనాలు అతను దూర సముద్రంలో దొరికాయి. అంటే బల్లాల దేవుడికి సంబంధించిన శాసనాలు 1339-1340 ఆ టైం పీరియడ్కి చెందినవి మనకి ఎక్కడ దొరికినాయి, దూర సముద్రంలో దొరికాయి. దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఈ 1327-28లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర చేసినప్పటికీ కూడా దూర సముద్రంని నాశనం చేసి ఈయన పారిపోవడం అటువంటి స్టోరీ ఏమీ లేదు. ఈయన 1339-1340 వరకు కంపల్సరీ దూర సముద్రంని ఈయనే పాలించాడు. దానికి ఆధారంగా ఈయన శాసనాలు మనకి ఈ టైం పీరియడ్కి చెందినవి దూర సముద్రంలో లభించాయి. కాబట్టి మీరు చెప్పిన స్టోరీలో వాస్తవం లేదు అనేది రెండో క్లెయిమ్. అంటే ఇది మనకి థియరిటికల్ క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటేనండి, మీకు ఎవరైనా సివిల్స్ అన్న గ్రూప్ 1 అన్న అట్లా రాసిన వాళ్ళకి ఎట్లా వస్తుంది అంటే క్వశ్చన్, విజయనగర వంశస్థులు లేదా స్థాపకులది ఆంధ్ర ప్రాంతం అని చెప్పటానికి గల ఆధారాలు ఏవి అంటాడు. అప్పుడు మనం ఇవన్నీ పాయింట్స్ లాగా చెప్పాలి. సో ప్రధానంగా కన్నడిగా అని చెప్పి వీళ్ళు ఈ స్టోరీ చెప్పారు, అది కాదు అని ఫస్ట్ వెంకటరమణయ్య గారు కౌంటర్ ఇచ్చారు. నెక్స్ట్ 1327-28కే దూర సముద్రంని నాశనం చేశాడు, మొహమ్మద్ బిన్ తుగ్లక్ పారిపోయాడు అని మీరు స్టోరీలో చెప్పారు. కానీ బల్లాల దేవుడు 3 యొక్క శాసనాలు 1339-1340 ఆ కాలానికి చెందిన శాసనాలు దూర సముద్రంలో దొరికాయి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఈ టైం పీరియడ్కి ఆ దూర సముద్రాన్ని పాలించింది బల్లాల దేవుడే 3నే. ఆయన పారిపోవడము, ఆయనతో పాటు వీళ్ళు పారిపోవడం అదేమీ లేదు, అదంతా కట్టుకదే అని చెప్పి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇది రెండవ కౌంటర్. నెక్స్ట్ కౌంటర్ చూద్దాం. వీళ్ళు కన్నడిగా అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు చెప్పింది, అంటే కన్నడిగాస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పింది పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి వీళ్ళు ఉన్నారు కదా కన్నడ అని చెప్పడానికి, వీళ్ళు ఇంకొక పాయింట్ ఏమని చెప్పారు అంటే, విజయనగర రాజులు కన్నడ అని భాషని మాట్లాడేవారు, కన్నడని బాగా డెవలప్ చేశారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు కన్నడకు చెందిన వాళ్ళు అని వీళ్ళు ఇంకో క్లెయిమ్ ఇచ్చారు. భాషా ప్రాతిపదికన చూసుకున్న వాళ్ళు కన్నడ ఎక్కువగా మాట్లాడేవారు కాబట్టి వీళ్ళు కన్నడ దేశానికి చెందిన వాళ్ళు ఉంటారు అని. దీనికి ఇప్పుడు మనం కౌంటర్ ఏమిస్తాము, విజయనగరం వారు మాట్లాడేది కన్నడ. ఎందుకు అంటే వాళ్ళు కన్నడ ప్రాంతంలో ఉన్నారు, మనము అది ఒప్పుకుంటున్నాం. వీళ్ళు స్థానికంగా ఒరిజినల్గా ఆంధ్ర నుంచి చెందిన వాళ్ళు, కానీ తర్వాత కాలంలో కన్నడ ప్రాంతానికి వెళ్ళి అక్కడ విజయనగరం అనే ఒక పట్టణాన్ని ఏర్పాటు చేసి అది కేంద్రంగా చేసుకొని ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి పరిపాలించారు. అంటే వీరు పరిపాలించిన ప్రాంతం ముఖ్యంగా కన్నడ. మరి ఒక ప్రాంతం వాళ్ళు ఇంకొక ప్రాంతంకి వెళ్ళి అక్కడ సెటిల్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఏ భాష మాట్లాడతారండి, ఎక్కడైతే ఉంటున్నారో ఆ భాషే కదా మాట్లాడతారు. ఆల్రెడీ మనం చూసామేమని, ఇక్కడ బాదామి చాళుక్యులు ఉండేవారు. బాదామి చాళుక్యులకు సంబంధించిన పులకేశింటూ ఏం చేశాడు, తను ఈ తూర్పు చాళుక్య ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ తన సోదరుడిని పెట్టాడనమాట ప్రతినిధిగా. మరి అంటే బాదామి చాళుక్యులే వేంగి చాళుక్యుల్ని కూడా స్థాపించారు. మరి ఆ వేంగి చాళుక్యుల రాజులు తెలుగుని మరి ప్రోత్సహించారు కదా, ఎంతో ప్రోత్సహించారు తెలుగుని వేంగి చాళుక్యుల రాజు. అంటే మరి వేంగి చాళుక్యుల రాజులు యాక్చువల్లీ ఏంది, నాన్ తెలుగు, సైనా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి తెలుగుని ప్రోత్సహించారు కదా. అందుకని ఏదన్నా ఒక ప్రాంతానికి చెందిన పాలకులు ఇంకొక ప్రాంతానికి వెళ్ళి సెటిల్ అయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న భాషని ఆబ్వియస్లీ మాట్లాడతారు, డెవలప్ చేస్తారు, అంతేకండి. సో సింపుల్ లాజిక్ అనమాట. దాన్నే మనం కౌంటర్గా చెప్తాం. విజయనగరం వారు మాట్లాడేది కన్నడని, దాంట్లో డౌట్ లేదు. విజయనగర రాజులు కన్నడనే, ఎందుకంటే మనకి శ్రీనాథుడు కూడా విజయనగర పాలకుడు దేవరాయ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కన్నడలో ఈయన సంబోధించడం జరిగింది, ఆహ్వానించడం, అవన్నీ మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
అందులో తప్పేం లేదు. ఎస్, విజయనగర పాలకులు మాట్లాడేది కన్నడ భాషనే. అయితే ఒక ప్రాంతం నుంచి, ఈ సందర్భంలో ఆంధ్ర నుంచి కన్నడ వెళ్ళారు కాబట్టి కన్నడంలోనే ఉంటున్నారు కాబట్టి కన్నడంలోనే మాట్లాడతారు, లోకల్ భాష కాబట్టి. కన్నడ హిస్టోరియన్స్ ఏదైతే భాష ప్రాతిపదికన క్లెయిమ్ చేశారో అది అవాస్తవం అని చెప్పి మనం తిప్పికొడుతున్నాం. విజయనగరం వారు మాట్లాడేది కన్నడనే, ఇందులో మనం ఒప్పుకుంటున్నాం. కానీ ఒక దగ్గర నుంచి, ఈ సందర్భంలో ఏంటి, ఆంధ్ర నుంచి కన్నడ వెళ్ళినప్పుడు కన్నడంలోనే మాట్లాడతారు. మరి ఆబ్వియస్లీ కన్నడలో ఉంటున్నారు కాబట్టి. అక్కడ మరాఠీ మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది కదండి, అక్కడ సిన్హలి మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది కదా, మైథిలి మాట్లాడితే ఎవరికి అర్థమవుద్ది. కన్నడకి వెళ్ళినప్పుడు కన్నడలోనే మాట్లాడాలి, కన్నడంలో మాట్లాడతారు, లోకల్ లాంగ్వేజ్ కాబట్టి. కన్నడ భాష ప్రాతిపదికన మీరు చెప్పే క్లెయిమ్ అవాస్తవము అని చెప్పి మనం దానికి కూడా కౌంటర్ ఇచ్చాం. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్, వీరు కన్నడ ప్రాంతానికి చెందినవారు కాదు, ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అని చెప్పడానికి మాకు ఇంకా కొన్ని ఫర్దర్గా పాయింట్స్ ఉన్నాయి అని చెప్పి మన తెలుగు సంబంధించిన చరిత్రకారులు, అంటే ఆంధ్ర ప్రాంతం వీలు అని ప్రతిపాదించిన చరిత్రకారులు చెప్తున్నారు. ఏంటని అంటే, హరిహర వన్ ఉన్నాడు కదా ఈ స్థాపకుడు, ఈ హరిహర వన్ తన ఆస్థానంలో తను పోషించిన కవి ఎవరు అంటే నాచసోముడు. ఈ నాచసోముడు అనే ఆయన హరిహర వన్ యొక్క ఆస్థాన కవి. అయితే నాచసోముడు పక్కా తెలుగు కవి అన్నమాట. సో మరి ఒక పక్కా తెలుగు కవిని తన ఆస్థానంలో పోషకుడుగా పెట్టాడు అంటే ఇతను ఆబ్వియస్లీ ఎవరై ఉంటాడు, ఒక తెలుగు ప్రాంతానికి చెందిన పాలకుడై ఉంటాడు కదా. కాబట్టి మా దగ్గర వీళ్ళు ఆంధ్రాకి చెందిన వాళ్ళు అని చెప్పడానికి ఈ యొక్క క్లెయిమ్ ఉంది అని మనం చెప్తున్నాం. దాంతోపాటు బుక్కరాయ వన్ ఉన్నాడు కదా ఈయన సోదరుడు, ఆ బుక్కరాయ వన్కి కోడలు ఉంటుంది, ఆవిడ పేరు గంగాదేవి. ఈ గంగాదేవి రచించిన గ్రంథమే మధుర విజయం. సో అవన్నీ మనం చూస్తాము. కాకపోతే ఇక్కడికి పాయింట్ గుర్తుపెట్టుకోండి, బుక్కరాయ వన్ ఉన్నాడు, ఆయన కోడలు గంగాదేవి, ఆయన రచించిన గ్రంథం మధురై విజయం. ఈ గ్రంథంలో ఆవిడ ఏమని చెప్పింది అంటే, విజయనగర రాజుల యొక్క గురువు, తన యొక్క గురువు అంటే గంగాదేవి అగస్త్యుని అంటే అక్కడ కవి మనం ఆల్రెడీ చూసాం, రెడ్డి రాజులు ఆ టైంలో అగస్త్యుడు అనే ఒక కవి ఉంటాడు అని చెప్పి. సో ఈ అగస్త్యుని గురువుగా పూజించింది ఆవిడ. అగస్త్యునితో పాటు తిక్కన సోమయాజుల్ని కూడా నేను ఆరాధించేదాన్ని అని ఆవిడ చెప్పింది. అందులో తిక్కన సోమయాజి అంటే ఎవరు, ఈయన ఆల్మోస్ట్ గణపతి దేవుడు ఆ కాలానికి చెందిన కవి. అంటే తెలుగు ప్రాంతానికి చెందిన, అది ఎప్పుడో ఉన్నటువంటి కవులని వీడ ఆరాధించింది, గురువుగా పూజించింది అంటే వీళ్ళు ఫండమెంటల్గా ఆ తెలుగు ప్రాంతానికి చెందిన వాళ్ళే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే అని చెప్పి మనం భావించవచ్చు కదా. ఎందుకంటే ఒక ప్రాంతానికి చెందిన వారు ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న గొప్ప కవులు లేదా గురువుల్ని మనము గురువులుగా భావిస్తాం. అంతే తప్ప ఎక్కడో బయట విదేశీ దాంట్లో ఉన్న గురువుల్ని మనం గురువులుగా భావించడానికి ఛాన్సెస్ తక్కువ. కాబట్టి గంగాదేవి తను రచించిన మధురై విజయంలో తను అగస్త్యుని గురువుగా భావించేదని చెప్పింది. అదేవిధంగా తిక్కన సోమయాజిని కూడా తను ఆరాధించేది అని చెప్పింది గురువుగా. సో ఈ అంశం బట్టి కూడా వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికే చెంది ఉండవచ్చును అని మనకి అర్థమవుతుంది. ఇది ఒక మనం కౌంటర్ క్లెయిమ్ వేసామన్నమాట, ఇంకా బలపరచడానికి మన వాదన వీళ్ళు ఆంధ్రాకి చెందిన వాళ్ళు అని చెప్పి. ఇంకా ఫైనల్ స్టెప్ వీళ్ళకి ఇవ్వడానికి, బలపరచడానికి నెక్స్ట్ ఒక కౌంటర్ క్లెయిమ్ చూద్దాం. దీంట్లో కూడా మనం అవైలబుల్గా ఉన్న చారిత్రక ఆధారాలని ప్రస్తావిస్తూ అందులో మెన్షన్ చేసిన పాయింట్స్ని మనం నోట్ చేస్తూ, లాయర్ అదే చేస్తాడు కదండి, పాయింట్స్ చెప్తూ ఉంటాడు చట్టంలో. అట్లాగా మనము ఇందులో కూడా చూద్దాం. ఒక గ్రంథం ఉంటుంది, కెలది నృప విజయం అని. కెలది నృప విజయం. ఈ కెలది నృప విజయం అనేది ఒక గ్రంథం. ఈ గ్రంథంలో ఏమనుంది అంటే,
హరిహర మరియు బుక్కరాయ అనేవాళ్ళు నార్త్ ఇండియాకి చెందిన క్షత్రియులు అని ఉంది. ఉత్తర దేశ క్షత్రియులు అంటే మీరు ఇది ఉత్తర దేశ అంటున్నారు కదా సార్, వీళ్ళు ఆంధ్ర అని చెప్పట్లేదు కదా అంటే ఫస్ట్ మన వాదన ఏంటంటే వాళ్ళు కన్నడిగా కాదు అని చెప్పి కొట్టుబడేయాలి. ఆ తర్వాత మనం వీళ్ళు ఆంధ్రాకి చెందిన వాళ్ళు అని చెప్పి ఏదో రకంగా తీసుకురావచ్చు. సో కన్నడగా కాదు అని అనడానికి ఇదిగోండి ఇది కూడా ఒక ఆధారమే. కెలదిన్ రూప విజయం ఆ గ్రంథంలో ఈ హరిహర బుక్క అనే వాళ్ళు ఉత్తర దేశ క్షత్రియులు అని ప్రస్తావించింది అని మనం చెప్తున్నాం. దీన్ని ఎగ్జామినర్ ఎట్లా అడుగుతాడు అంటే ఈ కింద ఏ గ్రంథం విజయనగర స్థాపకులైనటువంటి హరిహర రాయల్ని మరియు బుక్కరాయల్ని ఉత్తర దేశానికి చెందిన క్షత్రియులుగా పేర్కొన్నది? కెలదిన్ రూప విజయం అనే గ్రంథం. దాంతోపాటు మనం ఇంకే చారిత్రక ఆధారాన్ని పట్టుకొచ్చాము అంటే రాజకాల నిర్ణయం అనే ఒక గ్రంథం. నెక్స్ట్ శివతత్వ రత్నాకరం అనే ఒక గ్రంథం. శివతత్వ రత్నాకరం. సో ఈ రెండు గ్రంథాలు బట్టి మనకి ఏమర్థమవుతుందంటే హరిహర అండ్ బుక్కరాయ అనేవాళ్ళు కాకతీయ పాలకుడు ప్రతాపరుద్ర II ఆస్థానంలో ఉన్నట్లు చెప్తున్నాయి ఈ గ్రంథాలు. మరి ఒక ఫండమెంటల్ పాయింటే కదా ఇది మనకి ప్రూవ్ చేయడానికి వీళ్ళ ఆంధ్రులు అని. సో హరిహర అండ్ బుక్కరాయ ప్రతాపరుద్ర II ఆస్థానంలో ఉండేవారు అని తెలుపుతుంది ఈ రెండు గ్రంథాలు. నెక్స్ట్ బెర్నియర్ అని ఒక ఫారిన్ రచయిత ఉంటాడు. ఆ బెర్నియర్ అన్న రచనల ప్రకారం మనకి ఏ పాయింట్ తెలుస్తుంది అంటే ఈ హరిహర అండ్ బుక్కరాయ వీళ్ళకి ఓరుగల్లుతో సంబంధం ఉన్నట్లు తెలుపుతుందన్నమాట. అంటే దాన్ని బట్టి కూడా మనకి ఏమర్థం చేసుకోవచ్చు, ఎస్ వీళ్ళ యొక్క మూలం ఆంధ్ర ప్రాంతానిదే అని చెప్పి. బెర్నియర్ రచనల ద్వారా మనకు తెలుస్తున్న అంశం ఏంటంటే హరిహర అండ్ బుక్కరాయ అనే వాళ్ళకి ఓరుగల్లుతో సంబంధం ఉన్నట్లు ఆయన రచనలు తెలుపుతున్నాయి. నెక్స్ట్ ఈ బల్లాల రాముని యుద్ధం ఉంటుందండి. ఆ యుద్ధం ఆ గ్రంథం ప్రకారం మనకి ఈ హరిహర అండ్ బుక్కరాయలు వీళ్ళకి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. ఆ బిరుదు బట్టి చూద్దాం మనం. యుద్ధం ఏంది? బల్లాల రాముని యుద్ధం. ఈ బల్లాల రాముని యుద్ధంలో ఏమని ప్రస్తావించబడింది అంటే ఈ గ్రంథంలో హరిహర మరియు బుక్కరాయలని కంపిలి రాజ్య భాండారకులని తెలిపింది. రాజ్య భాండారకులు అని తెలిపింది ఆ గ్రంథం అని తెలిపింది. అంటే ఇక్కడ మనం ఏమర్థమవుతుంది, మనం ఇందాక చెప్పుకున్నాం కదా స్టోరీ. ఇప్పుడైతే ప్రతాపరుద్ర II నర్మదా నదిలో దుంకేసిన తర్వాత కాకతీయుల రాజ్యం పతనం అయిన తర్వాత వీళ్ళు కంప్లీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యోగులుగా చేరారు అని మనం వాదన ఉంది కదా. ఆ వాదనకు బల చేకూర్చేలా ఉంది కదా ఈ పాయింట్. బల్లాల రాముని యుద్ధంలో ఏమని ప్రస్తావించింది, ఈ హరిహర అండ్ బుక్క అనేవాళ్ళు కంప్లీ రాజ్య భాండారికులుగా ఉన్నారు అని తెలిపింది. వేరస్ కన్నడిగాస్ వాళ్ళు చెప్పిన స్టోరీలో అసలు ఈ కంప్లీ అనే పాయింటే తప్పు అని వాళ్ళు అన్నారు. కానీ తప్పు కాదు, ఇది వాస్తవమే. దానికి ఆధారం కూడా ఉంది చారిత్రకంగా. అదే బల్లాల రాముని యుద్ధం గ్రంథము అని మనం మళ్ళీ ఒక కౌంటర్ ఇచ్చామన్నమాట. ఇంకా ఫైనల్ కౌంటర్ మనం ఏమిస్తున్నాము అంటే మళ్ళీ ఒక 2 గ్రంథాలు పట్టుకొచ్చాం. ఏంది ఆ గ్రంథాలు? విద్యారణ్య వృత్తాంతం, అదేవిధంగా విద్యారణ్య కాలజ్ఞానాలు. ఈ 2 గ్రంథాలు బట్టి మనకి ఏమని తెలుపుతున్నది అంటే హరిహర అండ్ బుక్క అంటే ఈ గ్రంథం హరిహర మరియు బుక్క వీళ్ళని మంగళదీశులుగా పేర్కొంటుంది. దీశులుగా పేర్కొన్నది. ఇక్కడ మంగళాధీశులు అంటే ఏంది అంటే చారిత్రకారులు అంటారు, మన ప్రస్తుతం ఉన్న మంగళగిరి ప్రాంతం ఉంది కదండి, గుంటూరు దగ్గర ఉన్నటువంటి, కృష్ణా జిల్లా దగ్గర ఉన్నటువంటి మంగళగిరి ఉంది కదా, వీళ్ళు మంగళగిరి ప్రాంతానికి చెందిన వాళ్ళు, దానికి అధిపతులుగా ఉండేవారు ఆ ప్రాంతానికి. అందుకే వీళ్ళని మంగళాధీశులుగా ఈ గ్రంథం తెలిపింది అని.
ఇది వాస్తవమా అవాస్తవమా మనకు అనవసరం అండి. ఈ 2 గ్రంథాలు ఇది తెలిపినాయి. అంటే కాస్త కొన్నిసార్లు ఫన్నీగా కూడా వెళ్తుంది అనమాట. మన ప్రాంతీయ చరిత్ర తయారు చేసేటప్పుడు మరీ ప్రాంతీయతలు పట్టుకుపోతారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నడిగాసరా బాబు అని వాళ్ళంటే కాదు, ఆంధ్రులు అని ప్రూవ్ చేస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు మనకి తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కాబట్టి ఇంకా ఆంధ్రాని ప్రూవ్ చేయడానికి ఎటొచ్చి ఆంధ్ర అంటే మంగళగిరి, అమరావతి, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని పట్టుకురావాలి. అప్పుడే వాళ్ళు అసలు సిసలు ఆంధ్రులు అని అర్థం చేసుకోవడానికి ఉంటుంది అని చరిత్రకారులు ఇది మరీ ఎక్స్టెంట్కి వెళ్ళిపోయినట్టు అనమాట. అసలు వీళ్ళు ఓరుగలు కాదు, ఏంది కాదు, వీళ్ళు మంగళగిరికి చెందిన వాళ్ళ అబ్బాయి అన్నట్టు వీళ్ళు చెప్పడం జరిగిందనమాట కొంతమంది. కాకపోతే ఏదైనప్పటికీ కూడా వీళ్ళు ఆంధ్రులు అని చెప్పడానికి ఈ యొక్క వాదన కూడా మనకి బల చేకూరుస్తుంది. విద్యారణ్య వృత్తాంతం మరియు విద్యారణ్య కాలజ్ఞానాలు బట్టి హరిహర బుక్కలాయల్ని మంగళదీశులుగా పేర్కొన్నది. మంగళదీశులు అంటే వీరు మంగళగిరి ప్రాంతాన్ని అధిపతులుగా ఉండేవారు, అంటే వాటిని పాలించారు కాబట్టి వీళ్ళని మంగళదీశులుగా గ్రంథాలు పేర్కొన్నాయి. అంటే వీళ్ళు ఆంధ్రలో ఉన్నటువంటి అది కూడా మంగళగిరి ప్రాంతాన్ని చెందినవారు అని చెప్పడం జరుగుతుంది. ఈ అంశాలన్నిటినీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే విజయనగర స్థాపకులు ఒరిజినల్గా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఆంధ్రులు, కన్నడిగలు కాదు. అయితే తర్వాత కొంతకాలానికి వాళ్ళు కన్నడ ప్రాంతానికి వెళ్ళి కన్నడ ప్రాంతంలో సెటిల్ అయ్యి అక్కడ పరిపాలించడం జరిగింది. కానీ ఒరిజినల్గా అయితే వీళ్ళు ఆంధ్రులు అని చెప్పి మనము అల్టిమేటంగా కంక్లూజన్ ఇస్తాం. సో ఏ విధంగా అయితే శాతవాహనులు కూడా లాస్ట్కి ఆంధ్రులు అని పట్టుకొచ్చామో అదేవిధంగా ఆంధ్రులు అని పట్టుకురావాలి. అదే మీరు కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చదివితే వాళ్ళు విజయనగర వంశస్థాపకులు కన్నడిగలు అని ప్రూవ్ చేస్తారు. సో ఎవరి అస్తిత్వం వాళ్ళకి అవసరం అన్నమాట. కాబట్టి ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తున్నప్పుడు శ్రీ విజయనగర సామ్రాజ్య వంశస్థాపకులు వాస్తవంగా ఆంధ్రులు అని మనం కంక్లూడ్ చేయాలి. సో ఫైనల్గా మనం ఒకసారి మళ్ళీ స్టోరీ అంత క్లెయిమ్స్ చూసాం కాబట్టి అక్కడ అసలు స్టోరీ ఏమైంది. 1323 కాకతీయ రాజ్యం, పాలకుడు ప్రతాపరుద్ర II, ఆయన ఆస్థానంలో ఉండేవారు హరిహర అండ్ బుక్క. ఢిల్లీ సుల్తాన్స్ ఆ టైంలో పరిపాలిస్తున్నది గియాసుద్దీన్ తుగ్లక్. గియాసుద్దీన్ తుగ్లక్ కొడుకు జూనా ఖాన్, అతని బిరుదు ఉలగ్ ఖాన్. అతను సింహాసనం అయ్యాక అతను చేసుకున్న పేరు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ జూనా ఖాన్ దక్షిణ భారతదేశ దండయాత్ర చేశాడు. కాకతీయ రాజ్యం పైన దండయాత్ర చేసినప్పుడు ప్రతాపరుద్ర IIని ఓడించి బందీగా తీసుకువెళ్ళాడు. అప్పుడు ప్రతాపరుద్ర II అక్కడ దారిలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ కాలంలో ఈ హరిహర అండ్ బుక్కరాయ వారు ఏం చేశారు అంటే కంప్లీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యోగులుగా జాయిన్ అయ్యారు. కంప్లీలో ఉన్నప్పుడు 1327-28లో మళ్ళీ మొహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతదేశ దండయాత్ర చేసినప్పుడు కంప్లీ పైన కూడా దాడి చేశాడు. అప్పుడు ఈ హరిహర మరియు బుక్క వీళ్ళని బందీలుగా తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది. ఈ కంప్లీ ప్రాంతంలో మాలిక్ అనే వ్యక్తిని తన ప్రతినిధిగా పెట్టుకున్నాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. అయితే అక్కడ స్థానికంగా అల్లర్లు చెలరేగాయి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం కన్నడిగాస్ కొంత సాటిస్ఫై చేయడానికి ఇక్కడ ఏం చెప్తాము, ఈ కంప్లీ దగ్గరలో ఉన్నటువంటి దోర సముద్రం అనే రాజ్యం ఉండేది, చిన్న రాజ్యం. ఆ దోర సముద్రం ప్రాంతంకి పాలకుడు ఎవరు, ఈ బల్లాల దేవుడు III. ఈ బల్లాల దేవుడు III ఈ కొత్తగా వచ్చిన ఇక్కడ ఇస్లాం మతంకి ఇక్కడ స్థానికంగా ఉన్న తిరుగుబాట్లకి కొంచెం పురిగలిపాడు అనమాట. ఇంకొంచెం ఆ అగ్గికి ఇంకొంచెం ఫైర్ వేసి ఇంకొంచెం ఫైర్ని పెంచాడు ఈయన. దాంతో స్థానికంగా చాలా అల్లర్లు చెలరేగాయి ఇస్లాం పాలనకి వ్యతిరేకంగా. దాంతో మాలిక్ పైన తిరుగుబాటు చేశారు స్థానిక ప్రజలు. ఈ స్థానిక తిరుగుబాటుని అణచివేయడానికి ఒక స్థానికుడైతేనే బెటర్ అని భావించి మొహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర బందీలుగా ఉన్నటువంటి అక్కడ స్థానికులైన ఈ హరిహర అండ్ బుక్కలను తన ప్రతినిధిగా అక్కడికి పంపడం జరిగింది. అయితే ఢిల్లీకి ఎప్పుడైతే తీసుకువెళ్తాడో మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ హరిహర అండ్ బుక్క వాళ్ళని ఇస్లాం మతంలోకి మార్చడం జరుగుతుంది. ఇప్పుడు హరిహర అండ్ బుక్కరాయ వచ్చి సక్సెస్ఫుల్గా అక్కడ ఉన్న స్థానిక తిరుగుబాట్లని అణిచివేసి మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆజ్ఞ మేరకు ఆయన ప్రతినిధులుగా వాళ్ళు కంప్లీ ప్రాంతంలో అనెగొందే అనే ఒక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని రాజధానిగా చేసుకొని ఆయన తరపున వీళ్ళు ఉంటారు. కొంతకాలానికి ఢిల్లీ సుల్తాన్ పాలకుడు తుగ్లక్కి ఎదిరించి తుంగభద్ర నది
సమీపాన విజయనగరం అనే ఒక నగరాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకొని స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటిస్తారు 1336లో. అది ప్రకటించుకొని అదే సంవత్సరంలో 1336లో హరిహరరాయ లేదా హరిహర 1 అధిష్ఠిస్తాడు సింహాసనం. ఈయన హరిహరైన్ బుక్క ఈ విధంగా తుంగభద్ర నది విజయనగర నగరం ఏర్పాటు స్వతంత్ర రాజ్యం ఏర్పాటుకి ప్రేరేపణ కల్పించింది ఎవరు అంటే విద్యారణ్య స్వామి. ఈ విద్యారణ్య స్వామి అక్కడ ఇస్లాం మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఎదిరించి హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడానికి వీళ్ళని ప్రేరేపించడం జరిగింది. ఇది ఫైనల్గా మనం చెప్పే స్టోరీ అన్నమాట, ఫైనల్ కంక్లూజన్. ఇదంతా ఇక్కడ మనం ఎందుకు ఇన్ డీటెయిల్డ్గా చూసుకున్నాము అంటే ఫర్ ద ఫండమెంటల్ పాయింట్ దట్ వీళ్ళు ఆంధ్రులు అని చెప్పడానికి నెంబర్ 1. దాని తర్వాత కన్నడగా షిఫ్ట్ అయ్యి కన్నడ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు అని మనం చెప్పడానికి నెంబర్ 2. ఓకే, ఇప్పుడు మనము యాక్చువల్ విజయనగర సామ్రాజ్యం చరిత్ర లోపలికి వెళ్దాం. 1336లో ఏర్పాటైన విజయనగర సామ్రాజ్యం సుదీర్ఘకాలంగా పరిపాలించి 1680 వరకు వీళ్ళు పరిపాలించడం జరిగింది. 1336 నుండి 1680 సంవత్సరంలో విజయనగరం సామ్రాజ్యమును 4 రాజవంశాలు పాలించాయి. 4 డైనాసిటీస్ రూల్డ్ విజయనగర ఎంపైర్ ఫ్రమ్ 1336 to 1680 AD. ఏంటేంటి ఆ 4 డైనాసిటీస్ అంటే, ఒకటి సంగమ వంశం, సంగమ డైనాసిటీ. సంగం డైనాసిటీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించింది? డేట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాదండి, కాకపోతే గుర్తుంచుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే థియరిటికల్ ఆన్సర్స్ రాసిన యూజ్ అవుతుంది, ప్లస్ మీకు అండర్స్టాండింగ్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది. ఇక్కడి నుంచి డేట్స్ గుర్తుపెట్టుకుంటే కొంచెం బెటరే, కానీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అని కాదు. మీకు టైము ఎనర్జీ ఉంటే ఫర్దర్ లాస్ట్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అక్కడ ఉన్న మీనింగ్ కాన్సెప్ట్ని పట్టండి సరిపోతుంది. మెయిన్ అవి సంగం డైనాసిటీ 1336 to 1485. మళ్ళీ ఈ డేట్స్లో డిఫరెంట్ బుక్స్లో స్లైట్ చేంజెస్ ఉంటాయండి, అందుకని అక్కడ ఆ బుక్లో ఆ డేట్ ఉంది ఈ డేట్ ఉంది అట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం ఇవన్నీ. సంగమ తర్వాత పరిపాలించిన రాజవంశం ఎవరు అంటే సాలువ డైనాసిటీ. సాలువ డైనాసిటీ రూల్డ్ ఫ్రమ్ 1485 to 1505 AD. సాలువ తర్వాత పరిపాలించినది తులువ డైనాసిటీ. తులువ డైనాసిటీ రూల్డ్ ఫ్రమ్ 1505 to 1576 AD. లాస్ట్కి అరవీటి డైనాసిటీ. వీళ్ళు 1576 to 1680 పరిపాలించడం జరిగింది. సో మొత్తం విజయనగర సామ్రాజ్యాన్ని సుదీర్ఘంగా 4 రాజవంశం వాళ్ళు పరిపాలించారు. సంగమ సాలువ తులువ అరవీటు మొదటి వంశం, సంగమ వంశం చివరి వంశం అరవీటు వంశం. ఈ తులువ డైనాసిటీలో ప్రముఖమైనతను శ్రీకృష్ణదేవరాయలు. అన్నమయ్యను పోషించింది సులువ డైనాసిటీ, సులువ వంశస్థులు. అవన్నీ మనం పాయింట్స్ చూస్తుంటాం అన్నమాట ఒక్కొక్కరిది. సో స్టార్టింగ్ సంగమ డైనాసిటీ. ఆ సంగమ డైనాసిటీలో మనకి ముఖ్యమైన సంగమ డైనాసిటీలో అసలు ఎవరెవరు ఉన్నారు పాలకులు కూడా చూద్దాము. సో దట్ ఒక క్లారిటీ ఉంటుంది మనకి ఫర్దర్గా రాజుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు. సంగమ వంశం. సంగమ వంశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నాము? 1336 to 1485 అన్నాం. సో సంగమ వంశంలో ఫస్ట్ హరిహర 1. ఈయన 1336 to 1356 పరిపాలించాడు. నెక్స్ట్ బుక్కారాయ 1. హరిహర 1 తర్వాత బుక్కరాయ 1 1356 to 1377. ఆ తర్వాత హరిహర 2 1377 to 1404. ఆ తర్వాత బుక్కా 2 1404 to 1406. నెక్స్ట్ దేవరాయ 1 1406 to 1422. ఆ తర్వాత దేవరాయ 2. ఈజీనండి గుర్తుపెట్టుకోవడం, ఎందుకంటే ఆర్డర్లో ఉంటాయి. దేవరాయ 2 ఈయన
1422 to 1446. ఆ తర్వాత మల్లికార్జున రాయలు, మల్లికార్జున్ రాయ 1446 to 1465. లాస్ట్కి విరూపాక్ష రాయలు 2, విరూపాక్ష రాయ 2, ఈయన 1465 to 1485. వీళ్ళు సంగవ వంశానికి చెందిన వాళ్ళండి. అయితే వీళ్ళకి సంబంధించి ఒక్కొక్క డీటెయిల్స్ మనం క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. సో బేసికలీ ఈ లిస్ట్ అనమాట. అయితే గుర్తుపెట్టుకోవడం ఇది ఈజీనే. ఏంది? హరిహర 1, బుక్కా 1, మళ్ళీ రిపీట్ అవుతాయి. హరిహర 2, బుక్కా 2. ఇప్పుడు 2 అయిపోయినాయి కదా, ఇంకా వెళ్ళాలి. ఇప్పుడు దేవరాయ వస్తాడు. దేవరాయ 1, దేవరాయ 2 ఆర్డర్లో ఉంటాయి. ఆ దేవరాయ 2 అయిన తర్వాత మల్లికార్జున రాయ, విరూపాక్ష రాయ, వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాలి. డిఫరెంట్ నేమ్స్. దేవరాయ 1, దేవరాయ 2 అయ్యాక మల్లికార్జున రాయ, విరూపాక్ష రాయ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 మంది పాలకులు. సంగవ వంశం. సంగవ వంశంలో ప్రథమం ఎవరు అంటే హరిహర 1, చివరివాడు ఎవరు అంటే విరూపాక్షరాయ 2. మొత్తం వీళ్ళ టైం పీరియడ్ 1336 to 1485. నెక్స్ట్ క్లాస్లో మనం హరిహర 1, బుక్కా 1 అట్లా ఒక్కొక్కరి గురించి చూద్దాం. సో ఈ విధంగా మనము ఏపీ హిస్టరీ, ఆంధ్రుల చరిత్ర పెర్స్పెక్టివ్లో విజయనగర సామ్రాజ్యాన్ని మనము చదువుతూ ఉండాలండి. ఈరోజు ప్రధానంగా వీళ్ళ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూసుకున్నాము. రేపు డైరెక్ట్గా రాజకీయ చరిత్ర ఎంటర్ అవుదాం వీళ్ళకి సంబంధించినది. ఆ తర్వాత వన్స్ రాజకీయ చరిత్ర కంప్లీట్ అవుతే దెన్ మనం కల్చరల్ హిస్టరీ చూసుకోవాలి. విజయనగర కల్చరల్ హిస్టరీ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. లెంగ్దీగానే ఉంటుంది కాకతీయులాగా. వీళ్ళ కల్చరల్ హిస్టరీ ఇంపార్టెంట్. సాహిత్యం అవనివ్వండి, నిర్మాణాలు అవనివ్వండి, అవన్నీ కంపల్సరీ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు వచ్చే ఏరియాస్ అనమాట. వన్స్ విజయనగర ఎంపైర్ మనం కంప్లీట్ చేస్తే ఇంకా మనకి ఈ డైనాసిటీస్ అనేవి అయిపోతుంటాయి. మోడర్న్ హిస్టరీ స్మూత్ ఫ్లోలో వెళ్ళిపోతుంటుందండి. మోడర్న్ ఏపీ హిస్టరీ. ఈ విజయనగరం అనేది మనం కొంచెం క్లారిటీగా చూసుకోవాలి. ఓకేనండి. ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ విజయనగరం మనము కంటిన్యూ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో.